ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్నే వారందరూ గొప్ప నెమ్మదితో నింపబడాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రభు నందును గాక ఆయన మా భారం భరించుకున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయుడా. కీర్తన గ్రంథము 68 అధ్యాయము 19. భక్తుడైతే చెప్తూ ఉన్నాడు, ప్రభు స్తుతి నొందిన గాక అనుదినము ఆయన మా భారం భరించున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయి ఉన్నాడు. దుష్టుడు అనేక రీతిలుగా ఒక మనుషుని శోధిస్తూ, బలహీనపరుస్తూ, కీడులోకి నడిపిస్తూ, బంధకాలు కలిగినటువంటి జీవితంలో స్థిరపరచాలని కోరుకుంటూ ఉన్నప్పుడు, ప్రభుకే మహిమ. ఆయన మన అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు కాబట్టి, ఆయన మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. దేవుడే మనకు రక్షణకర్తయి ఉన్నాడు. ఇటువంటి నిరీక్షణ కలిగినటువంటి స్థితి, దేవుడు అన్ని విషయాల్లో తప్పిస్తున్నటువంటి నమ్మకం భక్తుడిలో ఉంది. అతడు ఎన్నో పరిస్థితుల నుంచి తప్పించబడుతూ ఉన్నప్పుడు ఎంతో ధైర్యంతో ఈ మాటలన్నీ పలుకుతూ ఉన్నాడు. కనుక అనేక మంది ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. భారాలు మోస్తూ ఉన్నారు. ఒక్కరే చేయలేక పరుగులెడుతూ ఉన్నారు గాని, ప్రభు అయితే ఎంతో గొప్ప కృపనిచ్చి, అందరినీ కూడా ఏక మనసును దయచేసి, పనులన్నీ చక్కగా జరిగేలాగా కృప. కనుక నీకు వాక్యము ప్రకటించబడవలసినటువంటి వారికి హృదయంలో భారంగా ఉంది. ఒకవేళ గాని అది నేను ప్రకటించకపోతే అది నాకు శ్రమ అని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన శరీరంలో మనం భారం మోసుకొని మూలుగుతూ ఉన్నాము. ఇది తీసివేయవలెను కాదు గాని, జీవాధిపతి అయినటువంటి దేవుడు ఆ భారం ద్వారా అనేకుల హృదయాల్లోని వెలుగుతూ నింపుతూ ఉన్నాడు. కనుక ఇప్పుడాను గాని ఆత్మహత్య ఎన్నో కార్యాలు, ఎన్నో విషయాల్లోని ఆయన మన భారాన్ని మోస్తూ, బలపరుస్తూ, సర్దుబాట్లు దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతించాలి. కాబట్టి నువ్వు సహనం కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదని నెరుగుదునని ప్రకటన 2 అధ్యాయము 3 మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలుకి 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11 అధ్యాయం 28 ఇవియుగాక సంఘములన్నిటి గురించి చింతయు కలదు, ఈ భారం దినదినము నాకు కలుగుచుంది. కనుక అనేక మంది అనేక రకాలైనటువంటి భారాలు మోస్తూనే ఉన్నారు. ప్రభు అయితే కృప చూపుతూనే ఉన్నారు. మత్తయి సువార్త 11 అధ్యాయము 8 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, సమస్తము నా తండ్రి చేత అప్పగించబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుడిని ఎరగడు. కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచు నిర్దేశించుకోరునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరగడు. సమస్తం ఆయన చేతికి అప్పగించబడింది కాబట్టి, ఇదనైనా ఆయన ఎరగాలంటే కుమారుని ఖచ్చితంగా మనం తెలుసుకోగలగాలి. పాపం ఇంటి లోపల దించుతూ ఉంటాడు. ప్రభు అయితే చూస్తున్నాం. కనుక భారం మోసేటువంటి వాళ్ళు ఓపిక కలిగి ఉండాలి. భారం హృదయపూర్వకంగా మోయగలగాలి. అప్పుడే అనేక మంది విడిపించబడరు. ఎప్పుడైతే ఆ భారాన్ని నువ్వు ప్రేమేంటి ఎంచుకుంటావో, దేవుడు అటువంటి భారాలన్నింటినీ తీసివేసి నీకు అంత కలుగు చేస్తాడు. దానిని బట్టి నువ్వు దేవుని దగ్గర నువ్వు ప్రేమైన వాడుగా ఉంటావు. వ్యర్థమైనటువంటి భారాలను మోయడం వల్ల ప్రయోజనం లేదు కానీ, దేవుని యొక్క భారాన్ని మోయడం ద్వారా శ్రేష్టమైనటువంటి సన్నిధిలో మనం వెలిగించబడతాము. అనేకులు వెలిగిస్తాము. అటువంటి సన్నిధి నీతో కూడా ఉండాలి. ప్రభా, ఈ ఉదయకాలాన్ని నాయన నీ గాయపడిన హస్తాలకు అప్పగించి ప్రార్థన చేస్తుండగా, బరువు తొలగిపోయినట్లుగా తండ్రి నువ్వు అనుగ్రహించినటువంటి భారాన్ని మోయడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయండి. వారు మోస్తుండగా తండ్రి అనేక మంది ప్రభా నాయన
నాయన దాన్ని ఎత్తి పట్టుకోవడానికి కృప దయచేసి అనేకుల భారాలను దించేట్లుగా కృప దయచేయమని, వ్యర్థమైనటువంటి భారాలు ఏ ఒక్క హృదయంలో ఉండకున్నట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.